దేవిప్రసాద్ గారు బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం గతంలో కూడా ఏ స్థాయిలో ఆందోళనకు గురి చేసిందో మనం చూసాం. బనకచెర్లకు ఆమోదం తెలుపుతోంది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తోంది. వాస్తవానికి ఎగువ రాష్ట్రాలతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఎగువ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుని మన రాష్ట్ర హక్కులను కాపాడారు. ఇప్పుడు దిగువ రాష్ట్రంతో ఒప్పందం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ సాగుకు ఉరిపేరుతో ఉంది రేవంత్ సర్కార్ అంటూ ఈరోజు ఈ కథనాలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంజనీర్లు కూడా వారిస్తూ ఉన్నట్టు వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇంజనీర్లు, గతంలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా హెచ్చరించినా కూడా పెడుతున్న ఈ తీరును మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు అంటే ఇంజనీర్లు అనేక సందర్భాల్లో చెప్పారు, మనం కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. గోదావరిలో దాదాపుగా మనకు 968 అలొకేషన్ టీఎంసీ ఉంటే ఇప్పటికి 833 టీఎంసీకి కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ అన్ని అనుమతులు ఇచ్చినాయి. ఇంకా మిగిలిన టీఎంసీలకు వినియోగించుకోవడానికి తెలంగాణకు అనుమతి రావాల్సి ఉంది. ఇటువంటి సందర్భంలో బంకచెర్లకు సంబంధించి ఇక నువ్వు బంకచెర్ల అప్రూవల్ అయిపోతే బంకచెర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే ఇక భవిష్యత్తులో గోదావరి మీద మనం నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం మొదటి నుంచి కూడా ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇది తెలంగాణ ప్రజల జల హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మనం డెఫినెట్గా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగానే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అందుకే కేసీఆర్ గారు తపనంతా కూడా ప్రాజెక్టులు ఎందుకు నిర్మించాలనుకున్నట్టుగా ఇటువంటి తొండీలు వస్తాయి, సోయిలేని ప్రభుత్వాలు వస్తాయి, ప్రజలు ఎమరపాటుతో ఎవరినో ఎన్నుకుంటే శాశ్వతంగా తెలంగాణకు జల హక్కుల్ని సమాధి చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలకులు వచ్చే ప్రమాదం ఉందని పసిగట్టే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మల్లన్న సాగర్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నిర్మించి అలా తెలంగాణకి ఒక జలభండాగారాన్ని చేసిపోయింది. దాన్ని కూడా కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కమిటీల పేరు మీద, ఎన్డీఎస్ఏ పేరు మీద, జలవనరుల పేరు మీద ఇంతకాలం దోముచలాడి మాకు ఎన్డీఎస్ఏ చెప్పలేదు అని అబద్ధాలు చెప్పింది. నిన్న మొన్న రిపోర్ట్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. మీరు రిపేర్లు చేయాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఎన్డీఎస్ఏ అనేటువంటిది కేవలం సూచనలు ఇచ్చేది తప్ప ఎగ్జిక్యూషన్ చేసేది కాదు, వద్దనేది కాదు. రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అనేటువంటి చెప్పిన తర్వాత కూడా ఇంకా ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ప్రజలకు అంతే అక్కడ కేసీఆర్ వారి గుండెల్లోకి పోతుడనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యానికి ఇలా కాంగ్రెస్ పార్టీ లోనై రైతుల మీద తన రైతుల మీదనే తను దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే ఇవాళ డెఫినెట్గా ఈ గోదావరి వాటాకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ తెలంగాణ జల హక్కుల్ని ఒక్కసారి మనం పోగొట్టుకుంటే మళ్ళీ సాధించుకోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇవాళ పై రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మ్యూచువల్గా, కొన్ని సందర్భాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, కొన్ని సందర్భాల్లో రాజీ లేకుండా తెలంగాణకు వాట రావాలి, కానీ పై రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఒప్పించి మహారాష్ట్రతో ఎంత గతంలో ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉన్న ఒక్క టీఎంసీకు ఒక్కదానికి కూడా పర్మిషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి చూసినాం. చివరి కాళేశ్వరం నిర్మించి ఆ ముఖ్యమంత్రుల చేతనే ఇనాగ్రేషన్ చేయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం తెలంగాణ సమాజం చూసింది. అంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి నీటి మీద తపన, భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనలలో వచ్చినటువంటి ప్రాజెక్టుల మీద ఇలా దుర్మార్గంగా ఒక విధ్వంసం చేయాలని, వాటిని పనికి రాకుండా చేయాలని, వాటి ప్రజలకు అందకుండా చేయాలని అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకి ఇలా ఒడగొడతా ఉంటే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇలా తాత్కాలికంగా అధికారం ఉండొచ్చు, రాజ్యం ఉండొచ్చు, మీకు వాటితో బెదిరించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ఏ రాజ్యము అడ్డుకోలేదు. అది అనేక సందర్భాల్లో రుజువైంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా రుజువైంది, అంతకుముందు పోరాటాల సందర్భంగా రుజువైంది. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో, గోదావరి విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశ అయితే మాకు లేదు. కాబట్టి ఈ 2-2.5 సంవత్సరాలు దాన్ని ఆపడానికి ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని ఇవాళ రైతాంగం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇవాళ 22A కావచ్చు, లేకుంటే మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఎక్కడ కష్టాలుంటే, ఎక్కడ కన్నీళ్ళుంటే అక్కడ గులాబీ జెండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా సంపూర్ణంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఉద్యమాల్లో వేలాదిగా, లక్షలాదిగా
సమావేశాల్లో కదులుతూ ఉన్నారు. Yes. కాబట్టి ఇవాళ 1000 రోజులు దగ్గరకు వస్తూ ఉంది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఇవాళ సమస్యలు పరిష్కరించలేక కొత్త సమస్యలు ప్రజల మీద నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. వీటి మీద ఇవాళ రాజీ లేని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం.